చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు పైకి. మీకేమైనా డౌట్ ఉందంటే చెప్పండి. మహేష్ బాబు సారు ఇంటర్వెల్ ఎపిసోడ్ ముందు ఒక సీన్ చేశారు మేడం. అట్లానే క్లైమాక్స్లో కూడా ఒక సీన్ చేశారు బాబు సార్తో. ఆ రెండు సీన్స్లో సార్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మాకు ఎలా అనిపించిందంటే కృష్ణ గారు అట్లానే నందమూరి తారక రామారావు గారు వాళ్ళ యాక్టింగ్ అంత పర్ఫార్మెన్స్కి వెళ్ళారనిపించింది. ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్ అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మహేష్ బాబు సార్ పర్ఫార్మెన్స్ చూస్తే కళ్ళం నీళ్ళు తిరిగాయి అన్నమాట. అంటే ఆ సీన్ చూడగానే ఈ ఒక్క సీన్ కోసమైనా ఇంకొక 4-5 టైమ్స్ ఈ సినిమాకి రావచ్చు అనిపించింది. మహేష్ సార్ పర్ఫార్మెన్స్ గురించి మీ ఒపీనియన్ ఎలా చేశారు? ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రోజు నేను చెప్పాను, ఆడియో రిలీజ్ రోజు ఎస్పెషలీ ఆ సీన్లో నేను లేకపోయినా చూశాను. మీరు చెప్పినట్టే నాకు కూడా కళ్ళం నీళ్ళు వచ్చింది. బట్ నేను క్లైమాక్స్ సీన్లో నేను ఉన్నాను తనతో పాటు. సో తన్ని చూడకపోయినా నేను ఇలా తల ఉంచుకుని నించుని ఉన్నాను. ఆ బాయ్స్ ఆ డైలాగ్ వింటూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా నాకే కళ్ళం నీళ్ళు వచ్చింది. కృష్ణ గారు గ్రేట్ యాక్టర్, నందమూరి తారక రామారావు గారు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్, వాళ్ళందరూ గొప్ప నటులు. మన యంగర్ జనరేషన్లో వచ్చే హీరోస్ చాలామంది కష్టపడి బాగా యాక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. మహేష్ బాబు గురించి చెప్పాలంటే ప్రతి సినిమాలోనూ తను మంచిగా సినిమాకి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. పర్ఫార్మెన్స్ వైజ్ తనకని ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని ఆ స్టైల్ని ఇంకా ఎవరు కూడా ఇమిటేట్ చేయని లెవెల్లో ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని, నిజంగా చెప్పాలంటే బహుశా అంత న్యాచురల్గా యాక్ట్ చేసే హీరో ప్రస్తుతం ఎవరు లేరని నాకు అనిపిస్తుంది. ఈ కథకి మహేష్ బాబు గారు ఇచ్చినటువంటి కోఆపరేషన్ అదేనండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసారా, ఇప్పుడు ఆ ఫ్యాన్స్ లేకపోతే చాలామంది అభిమానులుగా ఆయన కోరుకునే ఎనర్జీ లెవెల్స్ వేరుంటాయండి. అందులో కొంత నేను వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా, అది ఫ్రాంక్గా చెప్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే ఈ కథ పరంగా చూసినప్పుడు అన్ని కథలు ఒకలాగా ఉండవు. ఈ కథ సంబంధించినంత వరకు ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్లో ఆ ఫ్యామిలీస్ మధ్యలో ఉంటూ ఆ చిన్న ఎమోషన్స్ని చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేటప్పటికి నిలబెట్టాలి. ఆ కథలో ఉన్న దాన్ని ఏదైతే నిలబెట్టాలి, అది దానికి అసలు ఆయన 100% దానికి ఆయనకి ఛాలెంజ్ అనుకున్నాను నేను. అది ఇచ్చారండి, దానికి పెట్టారు కాబట్టి ఇప్పుడు అందరూ ఫీలింగ్. ఈజ్ వన్ యాక్టర్. రావు రమేష్ గారు మీరేమంటారు? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమా చేయడం దగ్గరే ఆయన నేను డిఫరెంట్ కథలు కావాలని కోరుకుంటున్నానని ప్రూవ్ చేశారు. ఆ తర్వాత 1 కానివ్వండి, మహేష్ బాబు గారు ఛాలెంజ్కి ఎప్పుడు రెడీగా ఉండే యాక్టర్. బ్రహ్మోత్సవంలో ఆయన పెర్ఫార్మెన్స్, ఇప్పుడు ఈరోజు మీ పెర్ఫార్మెన్సెస్ గురించి ఇంత మాట్లాడుతున్నాం అంటే మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా వాళ్ళ నాన్నగారు లాగా ఆయన ధైర్యవంతుడు అనిపిస్తుంది. మాకు అంత ఇంపార్టెంట్ సీన్ నేను మాట్లాడుతుంటే ఇంత పెద్ద యాక్టర్ సైలెంట్గా దానికి ఆయన ఓకే చేసి అలాగే క్లైమాక్స్ ఇచ్చి డైరెక్టర్ థాట్స్ని ధైర్యంగా ఆయన ఇన్నసెంట్గా యాక్సెప్ట్ చేసి అంత నమ్మకం పెట్టి పక్క వాళ్ళని ఇప్పుడు చెప్పాను ఇందాక శ్రీకాంత్ గారి డైలాగులు అర్థం చేసి దానిలో మెలకువలు కొన్ని మెరుపులు చెప్పారు కొన్ని సీన్స్ దగ్గర. అవన్నీ కూడా అతను పక్క వాళ్ళని కూడా ఇచ్చి ధైర్యంగా అతను ప్రోత్సహిస్తారు. ఏదో మనం డామినేట్ చేస్తున్నారో అదంతా అనుకోరు. సినిమా బాగుండాలి, సినిమా బాగా రావాలి, అది చాలా గ్రేట్. అతను డైరెక్టర్స్ యాక్టర్. క్విక్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ది యంగర్ ఆడియన్స్, పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లా అనిపించింది సినిమా? చెప్పండి అమ్మా. నా పేరు శ్రీకాంత్ అండి. ఇక్కడ కూడా ఉన్నారు ఒక శ్రీకాంత్. సార్ సినిమా ఫస్ట్ నుంచి ప్రతి సినిమాని నేను అబ్జర్వ్ చేస్తాను. ప్రతి సినిమా నుంచి యంగర్ ఆడియన్స్కి ఏదో కొంచెం చెప్పాలని తప్పని ఉంటుంది. ఖచ్చితంగా అది చాలా నీట్గా చెప్పేస్తారు. అంటే తిట్టినట్టు ఉండదు, బట్ అర్థం చేసుకోవాలని చెప్పినట్టు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే మనం తప్పించుకొని వెళ్ళిపోతాం. యాజ్ ఎ యంగర్ జనరేషన్లో దాన్ని క్యారీ చేసుకోవాలి అన్న ఆలోచన ఉండదు మనకి, తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటాం. బట్ ఫాదర్ ఉన్నతో ఆయన క్యారీ చేస్తారు. తర్వాత తీసుకెళ్ళాలి అన్న సిచ్యువేషన్ లాస్ట్లో చూపించారు. ఆయన చెప్పులు వెళ్ళడం, లాస్ట్లో ఆ బాధను తీసుకెళ్ళడం, వాళ్ళ ముందు నిలబడడం, తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టయినా నిల్చొని ఆ బంధాన్ని క్యారీ చేయడం చాలా బాగా చూపించారు. అండ్ మెయిన్గా ఫస్ట్ నుంచి సార్ నుంచి రావు రమేష్ సార్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చూస్తున్నాం. ఆయన డైలాగ్ డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నాం. సార్ సైలెంట్గా ఉంటే లైక్ అర్థం కావట్లేదు, ఏంటి సార్ సైలెంట్గా ఉంటున్నారు అనుకున్నాం. బట్ వాళ్ళ ఫాదర్ని బొమ్మ చూపించారు. అదే ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అది వాళ్ళ ఫాదర్ బొమ్మ చూపించారు. ఏంట్రా ఇలా ఉన్నావు అది అని వాళ్ళ ఫాదర్ని చూపిస్తూ ఆడియన్స్ మనసులో ఏముందో అది బయటికి రాకుండా వాళ్ళకి ఆన్సర్ చేసేస్తున్నారు ఆ టైంలోనే.
బట్ మేడం చెప్పారు మధ్యలో బొమ్మ చూపిస్తూ శ్రీరాముడి బొమ్మ చూపిస్తూ చెప్పడం, అది అక్కడితో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆడియన్స్ అయితే క్లారిటీ వచ్చింది, బట్ సినిమాలో ఆ క్యారెక్టర్స్ క్లారిటీ రావాలంటే క్లైమాక్స్ దాకా చూడాలి అన్న విషయం అయితే క్యారీ చేసుకోగలిగాను. ఎంత బాగా చెప్పావు నాన్న. ఎంత చక్కగా అసలు నీకున్న క్లారిటీ. ఐఎమ్ అమేజ్డ్ అట్ దిస్ క్లారిటీ. డైరెక్టర్ ఏం విజన్ తో అనుకున్నారో ఎగ్జాక్ట్లీ అవే మాటలు నువ్వు చెప్పావు. రావు రమేష్ గారు, మరి మీకు ఎలా అనిపించింది? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ మీరు పోటీ పడి నటించాల్సిన అవసరం అంతమంది మా స్టార్స్ మధ్యలో ఉన్నారు. అటు పక్కన జయసుధ్ గారు, పక్కన సత్యరాజ్ గారు, ఢీ కొంటున్నట్టే ఉండేదేమో ప్రతి సీన్. వాళ్ళు అంత వాళ్ళకి సైలెంట్, అంత స్పోర్టివ్గా వాళ్ళకు ఎంకరేజ్ చేసేవారండి. వాళ్ళ నాదే కదా ఇక్కడ మెయిన్ డైలాగ్, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. వాళ్ళందరూ చాలా మనస్ఫూర్తిగా క్లాప్స్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ గొప్ప మనసుకి అదే ఈ సినిమా మంచిగా చూశాను అందరిలోనే. ఈ సినిమాలో నేను చూసిందంతా మంచిగా. కమింగ్ టు యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం ఆ పాత్రకు వచ్చేసి 4 స్టెప్లు వేసి అందంగా కనిపించి వెళ్ళడం కాదు. ఈ చిత్రంలో అండ్ ఎక్కడైనా సరే మీ క్యారెక్టర్స్లో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఇక్కడ కూడా అటు ప్రణీత క్యారెక్టర్ కానివ్వండి, కళ్ళు మూసుకో అని చెప్పి నేను మాట్లాడలేను అని చెప్పడం, మహేష్ బాబు గారిని కళ్ళెదురుగుండా నేను పెట్టి మాట్లాడలేను అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బొమ్మతో కూడా. యూ క్యాప్చర్డ్ దాట్. ఎంతమంది అమ్మాయిలో కనెక్ట్ అవుతూ ఉంటారు ఆ లైన్కి? అది ఒక్కొక్క టైప్ అండి. ఆ ముగ్గురు కూడాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుందండి. సో ఆ ముగ్గురు కూడా ఏం ఫాలో అయ్యానంటే మేడం, డెఫినెట్గా అమ్మాయి ఈయన జీవితంలోకి రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మరదల క్యారెక్టర్. ఆ అమ్మాయి మరదలుగా ఉన్న అమ్మాయికి ఈ అబ్బాయి అంటే ఇష్టం, లేదా ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టమా, అదంతా దైవ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మీరు కొన్నిసార్లు ఈ పెళ్ళిళ్ళు అనేవి. ఆ అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసింది అంతే సింపుల్గా. ఇది అవును అన్నో కాదు అన్నో కోరుకోను, ఏది జరిగినా ఓకే. అవును అనుకుంటే అవ్వకపోతే బాధ, అవ్వదు అనుకుంటే అవుతే బాధ, ఇవన్నీ ఎందుకు వచ్చింది ఒక స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉంటాను అంతే అనేది అమ్మాయి క్లారిటీ ఉంది. అయితే ఆ అమ్మాయి ఎప్పుడు ఇంటిమెసీ చేసినా సరే ఆ అబ్బాయి పక్కనే చెప్తూ ఉంటుంది పడుకు. అంత దగ్గరలో చెప్పేటప్పుడు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అలా చూడకు నేను చెప్పలేను అని చెప్పేసి అంటుంది. అది ఆ అమ్మాయి యొక్క చిన్న సరదాగా అనిపించిన చేసిందండి. అలా కాజల్ వచ్చి ఏంటంటే తనకి భయం ఇమ్మలేదేమో అని, ఇంతమంది ఉన్నారు అదే అంటది కదండి, ఒకసారి పలకరించడం మొదలు పెడితేనే నాకు అలసిపోతూ ఉంటాను అంటుంది. సో ఆ అమ్మాయి ఏంటంటే తెలియని భయం అండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే కాదండి, మళ్ళీ నాకున్న లక్షణాలకే నేను కింద మీద పడుతున్నాను, మళ్ళీ వీళ్ళ దాంట్లోకి వచ్చిన తర్వాత రోజు ఇదంతా ఎక్కడ కష్టం కదా, అప్పుడు నువ్వు భరించడం మొదలు పెడితే కష్టం అని ఆ అమ్మాయి చెప్పి పాపం చాలా పొలైట్గా సంస్కారంగా వెళ్ళిపోయింది. ఇంకా రెండో అమ్మాయికి ఇష్టం జనాలంటేనే ఇష్టం, అందుకని అంతమంది తీసుకొచ్చేసింది. సమంతా's character is something very very different characterization. నాలంటాడే ఇంకోటి ఉన్నాడు ఇక్కడ టైప్ లో ఎంట్రీ ఇచ్చి. సో ఆ అమ్మాయి కొంచెం కొత్తగా ఉండే, అంటే ఆ అబ్బాయి నేను వేరు కాదు, ఆ అబ్బాయి ఫ్యామిలీ నా ఫ్యామిలీ, ఆ అబ్బాయితో పాటు ఉన్న ఏదైనా నాదే. అందులో ఆ కష్టం దగ్గర ఆ అమ్మాయి వదిలేదండి, చక్కగా ఆడితో పాటు బయటకు వెళ్ళిపోయింది అబ్బాయితో పాటు, కుర్రోడితో పాటు అన్నట్టుగానే నేను ముగ్గురిని డిజైన్ చేసుకున్నాను. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా న్యాచురల్గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్కి కాజల్ లాగా ఆలోచించే అమ్మాయిలు ఉన్నారు, సమంత లాగా ఆలోచించే అమ్మాయిలు ఉన్నారు. సో మ్యూజిక్ వైజ్ రమేష్ గారు, ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా మొదటి నుంచి ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయినాయి. మీకు ఎలా అనిపించాయి? నాకు ఆట పాట ఈ క్షణం అన్నది నిజమే అయితే చూడని రేపు ఇప్పుడే కన్నా డైరెక్టర్ గారు, దాంతో ఎక్కువ మేము ఊటీలో ట్రావెల్ చేసాం. అది నాకు హాంట్ చేస్తూనే ఉండేది ఆ సాంగ్. తర్వాత బాలా త్రిపురమణి వాళ్ళ అమ్మమ్మ పేరిట డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు పనిచేశారు, ఆవిడ పేరు అది, పేరు వాడి చేశారు. సో ఆ సాంగ్ కూడా చాలా ఇష్టం, అన్నీ ఇష్టం అండి. తర్వాత ఇంకో సాంగ్ సంథింగ్ నాయుడూరు పాట. టెక్నీషియన్స్ గురించి మీరు చెప్పండి. ఒక్కొక్కరు వాళ్ళు సంబంధించి ఇప్పుడు రత్నగారు గారు ఉన్నారంటే అనుకున్న కథకి ఇంత చక్కటి స్పాన్ ఉంది, ఇంత కలర్ఫుల్గా తీయచ్చు అవకాశం ఉంది దీనికి, అదైనా 100% ఆయన దాని ఎఫర్ట్ చాలా బాగుందండి. అలాగే మ్యూజిక్ దానికి వస్తే ఇంకా ఒక కథకు సోల్ అండి, నడిపించాల్సిందే మ్యూజిక్ కాబట్టి ఆ సాంగ్స్ విషయంలో మ్యూజిక్ కేజీఆర్ గారు 100% అది చేసి పెట్టారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి గోపి సుందర్ గారు, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు, ఎవ్రీ సీన్ ఎవ్రీ దానికి సంబంధించింది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు తర్ని గారు మొత్తం సెట్స్ అనే విషయం ఒక్కొక్కరు నిష్ణాతులే, అందరూ ఎవరు తక్కువలేం కదా. ఇంత స్టార్ కాస్ట్ అండ్ ఇంత గొప్ప టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు కాబట్టి డెఫినెట్లీ ఇంత మందిని ఒక్క చోటికి చేర్చిన ప్రొడ్యూసర్స్ గురించి కూడా మాట్లాడారు. రమేష్ గారు ఫస్ట్ నుంచి ఆయన ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అని చెప్పారు. ఖర్చుకి వెనకాల అదేం ఖర్చు అండి, అదేం ట్రీట్మెంట్, అదేం రాయల్, ఇది అదే చెప్పాను, అంతా మంచి. అలాంటి ప్రొడ్యూసర్తో ఆ ప్లానర్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నాం పీవీపీ గారు.
అలాగే మన తోటతరణి గారు ఏం ప్రెసెన్స్ అండి ఆయన ఉంటే స్పాట్లో. ఏదో మంచి ఎక్కడో ఏదో మంచి సీన్ చూసుకో స్వీట్ ఏదో వస్తుంది తిన్నారు, తరణి గారు ఇచ్చారు, పంచిపెట్టేయడం అందరికీ ఏదో ప్రేమను పంచినట్టు. సో ఈ పర్సనాలిటీస్ని చూసే అవకాశం వచ్చిన సినిమా అండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, బట్ పీవీపీ అండ్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు ఈ ఒక వ్యక్తి కన్నా కళని నమ్మారు, ఒక సపోర్ట్గా బ్యాక్ బోన్లో నిలిచారు. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి ప్రొడక్షన్స్? ఇది నేను పీవీపీ వాళ్ళ సెకండ్ పిక్చర్ అండి, ఊపిరి తర్వాత పిక్చర్ ఇది. లైక్ అంటే చాలా రేర్గా ఉంటారండి అలాంటి ప్రొడ్యూసర్స్. డైరెక్టరు అంటే డైరెక్టర్ ఏం అంటే సబ్జెక్ట్ పరంగా ఏది కావాలన్నా అది నో అని చెప్పకుండా చాలా అసలు నిజంగా మాటల్లో చెప్పలేము, ఇంతకుముందు అని చెప్పినట్టు మాటల్లో చెప్పలేము. వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. అంటే ఒక మంచి సినిమా తీయాలి అని అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్స్లో వాళ్ళొక్కళ్ళండి. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ మంచి పిక్చర్స్, ఊపిరి ఆల్సో ఇస్ అ గుడ్ ఫిలిం, ఇది ఇంత గొప్ప సినిమా, డిఫరెంట్ పిక్చర్స్. ఊపిరి కానీ మన బ్రహ్మోత్సవం ఇది మామూలు రెగ్యులర్ పిక్చర్ కాదండి. సో ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. కాబట్టి అలాంటి మంచి సినిమాల్ని ప్రజల ముందు తీసుకురావాలి. మన వాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం ఆలోచించి సినిమా కూడా మనని ఆలోచింప చేయాలి అంటారు కదా, అది ఇంపార్టెంట్. జస్ట్ గోయింగ్ అంటే అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ దెన్ దేర్ సంథింగ్ విచ్ యూ షుడ్ క్యారీ హోమ్, ఎగ్జాక్ట్లీ టు టేక్ హోమ్ సంథింగ్, ఆ మెమరీస్ టు మేక్ యూ థింక్. సార్ మీరు అంటే ఈ కథని నమ్మింది ఇద్దరు, మీతో పాటు మీ హీరో గారు అండ్ ప్రొడ్యూసర్. వాట్ డూ హ్యావ్ టు సే? ఇందులో చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు హీరో గారు ఆ నమ్మకం, ఇది చాలా ఫ్యామిలీ స్టోరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా మంచి కథ అవుతుంది అని ఆయన నమ్మారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఏంటంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంది, ఇంత ఇదా ఉంది, సో ఇది కొంచెం చాలా బాగా రీచ్ అవడంలో దీనికి ఖర్చుకి వెనకాల కూడా బాగా చేద్దాం అని ఒక ఆయన అక్కడ నమ్మకం. సో వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇది పాసిబుల్ కాదు. ఇలాంటి నటులు ఆయన కళని నిజం చేశారు. ఈ బ్రహ్మోత్సవం ఆడియన్స్ వరకు ఆయన అనుకున్నటువంటి ఆ థీమ్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు అనుకున్న థీమ్ మీ నోట్తోనే చెప్పండి, ఆ థీమ్ ఆడియన్స్ వరకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటాం. సో వాట్ ఈస్ దట్ వన్ థీమ్ దట్ ఆడియన్స్ వాంట్ టు క్యారీ? ఏముండదు, అందరూ కలిసి ఉండాలండి, అందరూ నలుగురు కూడా. ఎందుకంటే అందరూ మామూలు మనుషులమే, అందరూ కామన్ పీపుల్. ఎవరో పొజిషన్లు వేరే ఉండొచ్చు కానీ ఎమోషన్స్ దగ్గర అందరూ కామన్ పీపుల్. ఆర్ వెరీ కామన్ పీపుల్ అట్ ఆల్ ఎమోషన్స్. ఎవరో అతీతులం కాదు దానికి సంబంధించి. అవి ఒకరు షేర్ చేసుకుంటా నలుగురం కలిసి ఉంటే కనుక మన సమస్యలు ఎలాగో అలా ఉంటాయి, కష్టాలు ఇప్పుడు అలాగే ఉంటాయి, వాటిని ఎలాగో పోరాడాలి తప్పదు. దాన్ని పోరాటానికి కొంచెం ఉత్తేజం కావాలి అంటే ఎప్పుడూ నలుగురు ఉండాలి. ఆ నలుగురు ఉండే అకేషన్స్ ఎక్కువ జరుపుకుంటూ ఉండాలి. అది ఏ ఒక్క కుటుంబం కాకుండా 10 కుటుంబాలు కలుస్తూ ఉంటే, అలాగే మన వెనకాల ఉన్న ముందున్న వాళ్ళు అందరూ కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ థీమ్తో ఒక కథ చేయాలనిపించింది, ఆ కథే ఈ కథ. సో వెరీ వెల్ సార్. మరి సినిమాలో ఒక మంచి మాట ఎలాగూ మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి జసిద్ గారు ఒక మంచి మాటతో మీరు ముగించారు. బ్రహ్మోత్సవం అనే సినిమా నాకు చాలా నచ్చిన సినిమా అండి. ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ సినిమా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ డ్రామా కానీ ఎమోషన్స్ కానీ చాలా ఇంతకుముందు సినిమాలు వచ్చిన సినిమాలా కాకుండా డిఫరెంట్గా తీశారు. నాకు బాగా నచ్చిన సినిమా ఇది. నిజమైన మాట, ఒక మంచి మాట అని నేను అనుకుంటున్నాను. సో శ్రీకాంత్ అడ్డాల్ గారు ఒక మంచి మాట. ఇప్పుడు నాకు చాలామంది యూత్ఫుల్గా ఉన్న చాలామంది సర్కిల్ ఉంటుందండి. నాకు తెలుసున్న వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ ఊర్లో కానీ నాకంటే ఏజ్కి తక్కువ ఉన్న వాళ్ళు కూడా నాకు ఉంటారు. వాళ్ళందరూ ఒకటే మోయిట్ మొదలుపెట్టారండి నన్ను. ఎందుకంటే వాళ్ళకి అది చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అందులో ఫోన్ చేసి వరే నీ మంచి మాటతో నమస్కారం బాబు అని చాలామంది అండి. అంటే వాళ్ళు నన్ను కిండల్ చేయడం చాలా, దాన్ని ఏదో ఒక మంచి మాట ఒక 100 సార్లు ఎందుకు చెప్తావు, ఒకసారి చెప్తే సరిపోద్ది కదా అంకుల్, ఏంటి అంకుల్ యూత్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు, ఆ ఒక మంచి మాట అనేవాడికి మాకు కొంచెం ఇదంటే పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్తున్నారు పిల్లలకి, వాళ్ళకి 1-2 సార్లు చెప్తే కొంచెం ఇదవుతూ ఉంటారు. అర్థమానం చెప్తారు ఏంటంటే బాబు తినేస్తున్నారు పట్టుకుని అన్నట్టు. అలాగా ఈలో కూడా ఏంటంటే ఆ ఒక మంచి మాట అనేది చాలా మంది యూత్లోకి ఏంటంటే అది దాన్ని బాగా తీసుకునేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది పెద్దలు చెప్పే మాటగా నేను అనుకున్న విషయం అండి. అది అదే మంచి మాట. ఇచ్చారండి టచ్. వండర్ఫుల్. రమేష్ గారు ఒక మంచి మాట ఫ్రమ్ యూ. మంచి మాట అంటే అండి,
డైరెక్టర్ గారి ఉద్దేశం ఇప్పుడు ఎకరాల లెక్క బతికిన వాళ్ళంతా ఎస్ఎఫ్టీ లెక్క వచ్చేసాం ఫ్లాట్స్లోకి. సో న్యూక్లియర్ బాంబు పేలిన చోట 5,000 సంవత్సరాలకు గడ్డి మరవదు. న్యూక్లియర్ ఫ్యామిలీలు ఇలాగే ఉండదు, బంధం ఉండదు. అది నలుగురం కలిసి వెళ్ళాలన్నది ఆయనది. అది బాగా చెప్పారు. సో ఈ మంచి మాటతో మంచి సినిమా, మంచి కుటుంబ విలువలు ఉన్న సినిమా, ఈ తరానికి చాలా ముఖ్యమైన విలువలు కావాల్సిన సినిమా బ్రహ్మోత్సవం. తరతరాల బ్రహ్మోత్సవాన్ని తప్పకుండా చూడండి. ఈ ప్రత్యేకమైన అనుబంధాల్ని మీ ఇళ్లల్లో, మీ పొదరిళ్లల్లో పదిలపరచుకోండి.